కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ అందరూ కూడా దయచేసి బయటనే ఉండగలరు, లోపల కంజెస్టెడ్ గా ఉంది. దయచేసి అందరికీ విన్నవించడం ఏంటంటే దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దండి, ఎక్కువగా ప్లేస్ లేదు. దయచేసి ఇక్కడ స్వామివారి కళ్యాణానికి ఏ మాత్రం కూడా ఆటంకం కలగకుండా వ్యవహరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ కమిటీ వారికి సహకరించవలసిందిగా మా హృదయపూర్వక ప్రార్థన. విరాళాల యొక్క భక్తులందరూ కూడా మన దేవాలయాన్ని పునర్నిర్మాణం మళ్ళీ దయచేసి కూర్చోవాలండి అందరూ. కొన్ని చేస్తారా ఇక్కడికి వారి కళ్యాణము వీక్షించడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ యొక్క కళ్యాణానికి పెద్దలు, ప్రజలు, భక్తులు అందరూ కూడా సహకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ వారి యొక్క మా త్రపల్లి గ్రామంలో గత 35-40 సంవత్సరాలుగా దేవాలయం ఇలా ఉంది. దీన్ని పునరుద్ధరించుకోవాలి, దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో ఈ ప్రభుత్వము మీ అధికారులు మీ ఆధీనంలో సహాయ సహకారాలతోని దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి సహకరించవలసిందిగా మనవి. మీరు ముందరికి వచ్చి గ్రామ కమిటీ, గ్రామ ప్రజలందరూ కూడా ముందరికి వస్తారు కనుక అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు దేవాలయం నిర్మాణం కావాలని కోరుకుంటూ ఈ సహాయం కోరుకుంటున్నాం. నేనెంత చెప్పినా మీరు కూడా రావాలి. డాక్టర్ భూపతి రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సార్, మీరు తీసుకున్న లెటరు వెంటనే స్పందించింది కాబట్టి దాని స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని మా కమిటీ గ్రామస్తులందరూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు సార్. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎప్పటికైనా మాకు అతి త్వరలో 1 year లోపు గుడి ప్రారంభించుకుంటే ఈ చుట్టుపక్కల 7-8 గ్రామాల ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆలయ కమిటీ కూడా ఎక్కడికైనా వచ్చడానికి సిద్ధమున్నాం. మీరు మాకు చిన్నపాలరాజు గారు, మనోహర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మిఠపల్లి గంగారెడ్డి గారు, మరి ఇతర మండలాల నుంచి వచ్చిన మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దానికి మీరు సహకరించాలని కోరుతూ మా ఆలయ కమిటీ నుంచి ముగిస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మద్దుల ఆలయ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి, నాయకులకు అందరికీ స్వాగతం. మొన్న పెద్దలు రోడ్లు భవన శాఖ మంత్రి గారు కూడా ఆలయ కమిటీ ఆలయం దగ్గర రాగానే ఈ ఆలయం బాగా పవిత్రమైనదని పెద్దలు చెప్పగానే దీనికి 5 లక్షల విరాళం, గుడి నిర్మాణం కోసం 5 లక్షల విరాళం కూడా ప్రకటించారు. వెంటనే పంపించి మా అకౌంట్ వేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ మా ఆలయ కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చొరవతో వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి గుడికి అన్ని క్లియరెన్స్ ఇండోమెంట్కు అప్పచెప్పి మాకు తొందరగా ఈ గుడిని వచ్చే సంవత్సరం వరకు మనం కొత్త గుడిలో ఈ ఉత్సవాలు జరుపుకోవాలని అందరి కోరిక. జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యం, వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి దర్పల్లి గ్రామ మరియు 2 కమిటీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ గుడి అంటే చాలా నమ్మకం.
ఊళ్ళో నుండి బయటికి వెళ్ళేటప్పుడైనా దండం పెట్టుకొని వెళ్తాం, వచ్చేటప్పుడైనా దండం పెట్టి మనం లోపలికి వస్తాం. అది మనకు ఆనవాయితీగా మారిపోయింది. మరి మా ఎమ్మెల్యే గారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యి దర్పల్లికి వచ్చిన రోజు మేము ఇక్కడ పూజ చేయించి మొక్కుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని గెలిపించే స్వామి, మేము సాధనంత ఇక్కడ గుడి కోసం మా వంతు సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఆ రోజు మొక్కుకొని తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం. సార్ మనం ఇక్కడ మొక్కుకున్నాం, మనం ఏదైనా ఒక షెడ్డు ప్రజల సౌకర్యం కోసం ఒక షెడ్ వేయాలని చెప్పి మేము సార్కు అభ్యర్థించినప్పుడు సారు స్పందించి ఈ అడవిలో షెడ్ ఎందుకు, మరి గుడి పురాతనమైంది కదా, చాలా పెద్ద ఎత్తున మనకి గుడి నిర్మాణం చేపడదాం, ఆలోచన ఉందా అని కమిటీ వాళ్ళని అడగమని సార్ మాకు చెప్పారు. అప్పుడు మనం కమిటీ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా కడదామని ఇంతకుముందు అనుకునే కారణాల వల్ల అది వాయిదా పడ్డది. మరి మీరు ముందుకు వస్తే సార్ సపోర్ట్ చేద్దామంటే కడదామని చెప్పేసి వాళ్ళు వెంటనే ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారికి, గుడికి సహాయం చేయమని చెప్పేసి. ఎమ్మెల్యే గారు ఎండార్స్మెంట్ చేస్తే దేవాదాయ ఎండోమెంట్ కమిటీకి మనం రెఫరెండం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళకు కూడా రెఫరెండం పంపించినాం, సర్వే చేయించి కొంతవరకు మిగిలి ఉంది. సార్ తొందరగానే పూర్తి చేస్తారు. తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారు దర్పల్లికి వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారికి, అన్న ఇది మా వాళ్ళకు చాలా నమ్మకమైన గుడి, నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం, మీ వంతు సహకారం కావాలని ఎమ్మెల్యే గారు అనగానే మంత్రి గారు కూడా చాలా పెద్ద హృదయంతో అప్పటికప్పుడు 5 లక్షలు తన వంతుగా సహాయం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా గుడి నిర్మాణం మన ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఎవ్వరి రూపాయి ఖర్చు లేకుండా పార్టీ కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారి అనుచరులుగా ప్రతి పనికి మేము ముందుండి రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాం. 7 గ్రామాల వాళ్ళని కూడా మేము కలిసాం. 7 గ్రామాల నుంచి కూడా చందాలకు ముందుకొచ్చారు. దాదాపు 1 కోటి రూపాయలతోని పెద్దగా గుడి నిర్మాణం చేపడదామని 7 గ్రామాల నుంచి కూడా మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఏడాది లోపల కాకపోయినా ఇప్పటి నుంచే పని స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ వారి సహకారానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు సార్ చిన్న రిక్వెస్ట్ సార్, మాకు దీప నైవేద్యం మేము ఎండోమెంట్కు 2-3 సార్లు పంపించాము. దీనికి ఆదాయం లేక పూజారులకు కానీ మనం చేస్తున్నాం కదా, ఎండోమెంట్ కూడా రిఫర్ చేసి ఇంటర్వ్యూ చేయాలని కోరుతున్నాం. ఎండోమెంట్ల గుడి నిర్మాణం అయిన తర్వాత మద్దుల్ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి నన్ను ఆహ్వానించి మరి ఆ భగవంతుని యొక్క దర్శనం చేయించి మరి మనం గౌరవించినందుకు మరి ఈ సందర్భంగా టెంపుల్ కమిటీ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి పూజారులకు, మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గారికి, పెద్దలు మనోహర్ రెడ్డి గారికి, మిట్టపల్లి గంగారెడ్డి గారికి, సుభాష్ గారికి, మరి మండల అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారికి, మన ముంచా గారికి, ఈ మన ఎఫ్ఆర్ఓ గారికి, మరి ఎర్రన్న గారికి, శేఖర్ గౌడ్ గారికి, శాంసంగ్ గారికి, మన అమృతపూర్ గంగన్న గారికి, ధర్మగౌడ్, మిగతా మన నవీన్ గౌడ్, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున, శ్రీధర్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి మహిళా సోదరుల గ్రామం నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని, సుఖ సంపదలతోని, మరి పాడి పంటలతోని మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి, మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి, ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం. ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పల్లిలో ప్రచారానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి నిజంగానే ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించుకున్నప్పుడు మరి మీ అందరి దయతోని ఆ భగవంతుడు దీవించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చెయ్యాలని. అయితే మొన్న మన రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి ఇది పురాతనమైన టెంపుల్ మరి గ్రామ పొరిమేరలో ఉంది. గ్రామస్తులందరూ 7 గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ. మరి ఈ టెంపుల్ మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్ల నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అది మీకు అందించడం కూడా జరిగింది. సో అంటే ఆ రోజు మళ్ళా అంటే మొదలేమో ఇక్కడ ఒకటి మన కమ్యూనిటీ హాల్ లాంటిది పెట్టుకుందాం, మనం ఏమైనా కళ్యాణ మండపం లాంటిది ఉత్సవాలు జరుగుతాయి, ఇక్కడ టెంట్ల కింద కాకుండా అక్కడ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండే. తర్వాత మరి
గ్రామ పెద్దలు మరి టెంపుల్ కమిటీ వాళ్ళు లేదు ఇక్కడ టెంపుల్ని మనం పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఎండోమెంట్లో పెట్టుకోండి. కామన్ గుడ్ ఫండ్ కింద మరి మీకు కాంట్రిబ్యూషన్ మీద మీకు తప్పకుండా ఇక్కడ ఫండ్ ఇప్పిస్తాము. ఈ టెంపుల్కి మనం అభివృద్ధికి మనం తప్పకుండా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అంటే కొంచెం ఈ ల్యాండ్ ఇష్యూ కొద్దిగా ఉన్నప్పటికీ మరి ఫారెస్టర్ల సహకారంతో కూడా మరి వాళ్ళందరూ దేవుని దయతోని మరి గవర్నమెంట్ ద్వారా మనము ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూషన్ కడితే దాని మిగిలిన అంత ఉంటుంది. కాకపోతే కొంచెం మీకు తెలుసు కదా ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అనుకున్న స్థాయిలో ఫండ్స్ లేవు. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటికే దగ్గర ఒక 10 టెంపుల్స్ మనం శాంక్షన్ చేయించుకున్నాము. సో రాబోయే కాలంలో తప్పకుండా మద్దుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టి మరి దీన్ని శాంక్షన్ చేయించుకుందాం. దీన్ని ఈ టర్మ్లోనే నేను మరి ఇంకా 4 ఏళ్ళు ఆ దేవుని దగ్గర ఉంటామని అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు తప్పకుండా ఈ అంటే ఈ టెంపుల్ని పూజ చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అంటే 4 సంవత్సరాలుగా ప్రజలు 5 సంవత్సరాలకు ఎన్నుకున్న 1 సంవత్సరం అయిపోయింది. సో ఇంకా 4 సంవత్సరాలలో తప్పకుండా ఈ గుడిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందాం. ఆ దేవుని దగ్గర ఉంటే ఏది ఆగది, ఆయన అన్ని నడిపిస్తూ ఉంటాడు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఈ సందర్భంగా మీకు ఇవాళ కళ్యాణోత్సవం నన్ను ఆహ్వానించిండు, మీకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా టెంపుల్ అభివృద్ధిలో అందరం మనం భాగస్వామ్యం పంచుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ దేవుని పేరు ఎంత ఉగ్రరూపం ఉంటుందో అంత శాంతి కూడా ఉంటుంది, అంత దయ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ దేవుడు అందరూ కూడా మనను దీవించి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తాం. అన్న ఇటు చూడే, ఇటు చూడండి అందరు ఒకసారి ఇటు చూడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఇప్పుడు మన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గారిని సన్మానించాలని కోరుతున్నాం. అన్న ఇటు చూడండి, మనోహర్ రెడ్డి గారిని. రైట్ రైట్. పుట్టపల్లి గంగారెడ్డి గారు, ఒక్కొక్కరికి ఒక 5 లక్షలు సార్ కాక. రేట్స్ పెంచుకొని దాని కార్యక్రమం ఇనాగరేషన్ ఉంది. మరి పిల్లలు మధ్యాహ్నం 12 గంటలు 12:30కి తింటారు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకటి రెసిడెన్సీ స్కూల్ ఎంచుకున్నాము, అధికారిక ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి మరి దేవుని యొక్క కళ్యాణంలో పూర్తి భాగస్వామ్యం కాలేకపోతున్నందుకు చాలామందికి మన మంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. నేను ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అన్నీ చేస్తూనే మరి నా తరఫున కూడా మన టెంపుల్ అభివృద్ధి కొరకు 51,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి నేను సందర్భంగా